నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. మొదటిసారి వీడియో చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. ఒక్కసారి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మన యొక్క యాప్ను ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ పీడిఎఫ్, ఫ్రీ క్లాసెస్ అనేటువంటి దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా టెట్కు సంబంధించినటువంటి, డిఎస్సికి సంబంధించినటువంటి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే బీసీలకు 42% కోటా, ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదము. అయితే ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్. మెయిన్గా మనకు సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే 10,954 రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ గ్రామ పరిపాలన అధికారులు. క్యాబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి అండ్ పొన్నం. కాబట్టి ఇప్పుడు 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో 12 నుంచి 27 వరకు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే 12న ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 2025 అదేవిధంగా 26ను సభలో ప్రవేశపెట్టనుంది. కాబట్టి ఇంకా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన ఇవి రెండు కూడా 12న, అంటే మనకు 12, 13 అంటే ఈ 13, 14 రోజుల్లో తప్పకుండా ఆమోదం తెలిపి 100% దానికి డిఎస్సికి కానీ, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఏ నోటిఫికేషన్ అయినా రావాలంటే తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పూర్తి కావాల్సిందే. కాబట్టి దానికి అనుగుణంగా రోస్టర్ అనేటువంటి తయారు చేయాలి. కాబట్టి తప్పకుండా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే రకంగా 10,954 విఎల్ఓ పోస్టులు. మంజులకు క్యాబినెట్ ఆమోదము. కొత్త మండలాలు, డివిజన్లకు పోస్టింగ్లు క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఉగాది నుంచి భూభారతి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పటికే చాలా మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. దాదాపు 9,654 మంది గూగుల్ ఫారాలు అనేటువంటిది ఇవ్వడం ద్వారా వాళ్ళు అప్లై కూడా చేసుకున్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారు 9,654. అయితే ఇందులో క్వాలిఫికేషన్ అనేటువంటిది కరెక్ట్ లేకపోవడం ద్వారా దాదాపుగా అక్కడ మనకు 6,000 మంది దాకానే అక్కడ విల్లింగ్ ఉన్నట్టు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే దీంట్లో మనకు దాదాపుగా ఇప్పటి వరకు 10,000 అంటే దాదాపు 11,000 ఉన్నారు. ఈ 11,000లో దాదాపు 7,000 నుంచి 8,000 వరకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా తెలవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవన్నీ ఫామ్స్ ఎవరైతే వాళ్ళు కలెక్టర్కు సమర్పించారో వారు దాన్ని వెరిఫికేషన్ చేయడం ద్వారా అందులో క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేటువంటిది వెరిఫికేషన్ చేసిన తర్వాత తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మెయిన్గా చూసినట్లయితే ముగిసిన కోడ్ పథకాలు స్పీడప్. ఎలక్షన్ల కోడ్ ఎత్తివేసిన ఎన్నికల సంఘం. స్కీమ్స్ అమలుకు తొలగిన అడ్డంకులు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల బదిలీలకు ఛాన్స్. వాళ్ళకేమో పథకాలు స్పీడప్ కావాలని వాళ్ళు చూస్తున్నారు. మనం ఏం చేయాలి, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ఇంతకుముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది అనేటువంటి చెప్పారో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో ఉండే తప్పకుండా వాటిని రిలీజ్ చేస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు, నిరుద్యోగుల పైన ప్రేమ ఉన్నట్టు, మీ పైన నమ్మకం వచ్చేటట్టుగా జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తున్నారనేటువంటి విషయం అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఏవైతే ఎన్నికల కోడ్ అంటే కామన్గా మనకు 4 పథకాలు అయితే అడ్డంకిగా ఏర్పడ్డాయని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు జనవరి 26 ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పథకం అమలు చేసిన 2 రోజుల్లోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఇకపై పథకాలు అమలు వేగవంతం చేయాలి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. నోటిఫికేషన్లు కూడా తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఏదైతే చెప్పారో తప్పకుండా వాటిని కూడా మీరు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ కోసమే ఆగిందని ఇన్ని రోజులు మీరు మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఎన్నికల కోడ్ అనేటువంటిది అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఆ నోటిఫికేషన్లు అన్ని కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా అంగన్వాడీల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అంగన్వాడీలకు సంబంధించింది రేపు 8వ తారీఖు దీని గురించి సభ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అక్కడ ప్రకటన చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 14,000కు పైచులకు ఉన్నటువంటి అంగన్వాడీల నోటిఫికేషన్లపై చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ఏదైతే విడుదల చేశారో తప్పకుండా అవన్నీ కూడా 100% అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే రకంగా తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. దాంతో పాటుగా
ఇంకా మనకు వంటి పూట బడులు ఉదయం 8 నుంచి 12:30 వరకు వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి ఇది యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే వంటి పూట బడులు అనేటువంటి హాఫ్ డే స్కూల్స్ అనేటువంటిది టైమింగ్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు రోజు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఎనీ హోమ్ ఇట్లారా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.